హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏదైతే రెగ్యులర్ సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకుంటామో అందులో ప్రోగ్రెసివ్ ఉన్న సెక్టార్లో ఆటోమొబైల్ సెక్టార్ కూడా ఒకటి. కానీ ఆటోమొబైల్ సెక్టార్లో డైరెక్ట్ ఆటోమొబైల్ కాకుండా ఏదో ఒక కంపెనీ, ఏదో టాటా మోటార్స్ లేకపోతే మారుతి సుజుకి అలా ఏదో ఒక కంపెనీ లేకపోతే ఐషర్ మోటార్స్ అలా కాకుండా అట్లన్నిటికి కూడా ఏదైతే మేజర్ పార్ట్స్ని సప్లై చేసే ఒక యాన్సరిటీస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని మీకు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆల్మోస్ట్ వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ చూసుకుంటే అన్ని కంపెనీస్ కూడా టాటా మోటార్స్ దగ్గర నుంచి, ఐషర్ మోటార్స్ దగ్గర నుంచి, అశోక్ లైలాండ్ దగ్గర నుంచి, మారుతి సుజుకి దగ్గర నుంచి, కియా మోటార్స్, హుండై మోటార్స్ అన్నీ కూడా వీళ్ళ క్లయింట్సే. ఇది తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి, ఈ కంపెనీ పేరేంటి అన్నది ఇందులో మనం తెలుసుకుందాం. ఇక్కడ మీ కంపెనీ నేను మీకు చెప్తున్నాను, సుబ్రోస్ లిమిటెడ్. ఏదైతే SUBROS సుబ్రోస్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో సుమారుగా ఒక 3000 నుంచి 4000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. మార్కెట్ ప్రైస్ కూడా 5000, ఏదైతే స్టాక్ ప్రైస్ కూడా 58 రూపీస్లో మనకి ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్లో దీని యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో, అంటే కూలింగ్ సిస్టమ్స్ని అందించడంలో చాలా నెంబర్ 1 కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. చాలా కంపెనీస్కి, చాలా కార్లకి కానీ, బస్సెస్కి కానీ వీటన్నిటికి కూడా ఏసీ ఆటోమోటివ్స్లో దాంట్లో ఏసీ ప్రోడక్ట్ని మనకి సప్లై చేస్తే దాని యొక్క వేరియబుల్స్ తెలుసుకునే ముందు దీని యొక్క క్యాపిటలైజేషన్లో ప్రమోటర్ స్టేక్ కూడా దాంట్లో ఒక 30 నుంచి 35% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఉంది. 35% ప్రమోటర్ స్టేక్ ఉంది. కానీ FIS ఏదైతే ఈ క్యాపిటల్ FIS ఎప్పుడు కూడా మనకి 10% మ్యాక్సిమం 10% ఉంటే ఎక్స్ట్రానరీ చూసుకుంటాం. అలాంటిది ఇందులో 32% నుంచి 35% వరకు కూడా FIS స్టేక్ ఉంది. అంటే FIS మన దాంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఆయిల్స్ నుంచి మొత్తం అంతా కూడా చూసుకుని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది సబ్సిడీ ఏదైతే టైఅప్ ఉన్నటువంటి US బేస్డ్ FIS కంపెనీతో టైఅప్ ఉన్నటువంటి కంపెనీ. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అద్భుతమైనటువంటి స్టేక్ ఉంది. అదేవిధంగా FISతో పాటు DIS కూడా ఉన్నారు. DISతో పాటుగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉన్నటువంటి మంచి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం రెవెన్యూ గ్రోత్ కూడా లాస్ట్ 5 years కూడా అంటే 2000 crores దగ్గర నుంచి 2800 నుంచి 3000 crores వరకు కూడా రెవెన్యూ గ్రోత్ కూడా పెంచుకున్నటువంటి కంపెనీ. ఇదైతే లాస్ట్ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే సుమారుగా 87 నుంచి 90% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో మార్కెట్లో ముందుకు వచ్చినటువంటి స్టాక్ ఇది. మంచి ప్రాఫిట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 10 years నుంచి చూసుకున్నా సరే మనకి ఇది ఒక 36% నుంచి 40% వరకు కూడా రెవెన్యూ గ్రోత్ మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేకుండా మనకి ఇది ఏదైతే ఆటోమొబైల్ యాన్సిలరీస్ సప్లై చేసే కంపెనీలో దాని యొక్క సిస్టర్ కాన్సెప్ట్ కంపెనీలో ఈ సుబ్రోస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా అబౌవ్ 30% 40% మనకి రిటర్న్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీది. ఈ సుబ్రోస్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీనికి డాన్సో, సుబ్రోస్ అండ్ సుజుకి ఈ 3 కంపెనీల యొక్క కలయికే ఈ యొక్క కంపెనీగా మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ ఏదైతే డాన్సు అన్నది, సుబ్రోస్, సుజుకి ఈ 3 యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క రేషియోస్ ఏంటన్నది అంతా కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా రైటప్లో చూపిస్తున్నాను. సుబ్రోస్ ఇండియా లిమిటెడ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1985 యాజ్ ఎ జాయింట్ వెంచర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ విత్ ద సూరి ఫ్యామిలీ ఆఫ్ ఇండియా. సూరి ఫ్యామిలీ అన్నదాని ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 40% ఓనర్షిప్ తోటి. అదేవిధంగా డాన్స్కో కార్పొరేషన్కి ఇది జపాన్ కంపెనీకి ఒక 20%, అదే సుజుకి మోటార్స్ దానికి ఒక 12% దీంట్లో స్టేక్ ఉంది. ఆ విధంగా స్టేక్ తోటి మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీ. ఇట్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ ఆటో ఎయిర్ కండిషనింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్ మేజర్ ఆటోమేకర్స్ ఇన్ ప్యాసింజర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ స్పేస్లో కూడా వీళ్ళందరూ ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ కూడా ఆల్ ఆటోమోటివ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఎయిర్ కండిషనింగ్ ప్రొడక్ట్స్ సప్లై చేయడంలో తింట. అండ్ ద కొలాబరేషన్ విత్ ద డాన్స్కో కార్పొరేషన్తో 1985 నుంచి కొలాబరేట్ అయ్యి ఉన్నటువంటి కంపెనీ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే సుబ్రోస్ ఇస్ ద లార్జెస్ట్ ఎయిర్ కండక్టింగ్ అండ్ థర్మల్ ప్రొడక్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఇట్స్ జాయింట్ వెంచర్ బిట్వీన్ ద సుబ్రోస్, డెన్సు అండ్ సుజుకి. ఈ 3 జాయింట్ వెంచర్ మనం చెప్పాను. అదేవిధంగా ఏదైతే దీని ప్రొడక్ట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ద కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ద వైడ్ రేంజ్ ఆఫ్ థర్మల్ కూలింగ్ ప్రొడక్ట్స్ ఫర్ కార్స్, బస్సెస్, రిఫ్రిజిరేటర్స్ అండ్ వెహికల్స్, రైల్వేస్కి, అదేవిధంగా హోమ్ ఏసీస్కి, అదేవిధంగా ట్రాక్టర్స్కి అండ్ ట్రక్స్కి products offering including the compressors and ఏదైతే కండిషనర్స్, రేడియేటర్స్, అదేవిధంగా బ్లోయర్స్, అదేవిధంగా హౌసెస్ అండ్ ట్యూబ్స్ ఈ అన్నిటికి కూడా ఆల్మోస్ట్ ఇది ఏదైతే
కూలింగ్ కండిషన్ దానికి సంబంధించినటువంటి ఎయిర్ కండిషన్స్ దానికి సంబంధించి కంప్రెసర్స్ దానికి సంబంధించిన దాంట్లో, అదేవిధంగా పర్సనల్ కార్స్కి, అదేవిధంగా బస్సెస్కి, అదేవిధంగా రైల్వేస్కి, పెద్ద రిఫ్రిజిరేటర్స్కి, అదే దీనికి సంబంధించినటువంటి అన్ని అట్లు కూడా ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంది. జియోగ్రాఫికల్ వైజ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% రెవెన్యూ ఇండియన్ మార్కెట్లో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100% రెవెన్యూ కూడా ఇక్కడి నుంచి వస్తుంది. క్లయింటల్ బేస్ చూసుకున్నట్టయితే ఇందాక మీకు చెప్పాను ఏ క్లయింట్స్ వీళ్ళకి ఉన్నారంటే మారుతి సుజుకి, అదేవిధంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్, మహేంద్ర M&M, రెనాల్ట్ ఆటోమేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా రెనాల్ట్ నిస్సాను, అదేవిధంగా ఫోర్స్ మోటార్స్. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద బిగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా వీళ్ళకి క్లయింటల్గా ఉన్నారు. ఆ వాటికి తయారయ్యే ప్రతి కంపెనీలో ప్రతి కార్లో కూడా వీళ్ళ యొక్క ఏసీస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా అక్కడి నుంచి రెవెన్యూ బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందిగా మనం తీసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను 7 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ ఇండియాలో ఒక 7 ఉన్నాయి. అదేవిధంగా 2 టెక్నికల్ సెంటర్స్ అండ్ టూల్ ఇంజనీరింగ్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ ద నోయిడా. అందులో 2 నోయిడాలో కూడా ఉన్నాయి. దాని యొక్క ప్లాంట్ లొకేషన్స్ కూడా మనతో ఇక్కడ చూపిద్దాం. అదేవిధంగా ఎక్స్పాన్షన్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఏదైతే మనకి చెన్నై ఎక్స్ప్లాంట్ ప్లాంట్స్ రీసెంట్గా ఎక్స్ప్లాంట్ అయ్యింది లాంచ్ చేస్తే దానికి సంబంధించిన కెపాసిటీస్ అండ్ ఫర్దర్ ప్లానింగ్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాను. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే R&D కూడా మేక్ ఇన్ ఇండియా మూవ్మెంట్లో ద కంపెనీ ఫోకసింగ్ ద డిజైన్ ఏదైతే ఉన్నదో డిజైన్ ఇన్ ఇండియా ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఏదైతే లోకలైజేషన్ అన్న దాని మీద ఆ కంపెనీ బాగా ఎక్స్పాండ్ అయిందన్న విషయం కూడా సబ్రోస్ హ్యాజ్ అచీవ్డ్ ద ఏదైతే 80% ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇన్ ద లోకల్ అన్నట్టుగా మనకి చూపిస్తున్నటువంటి కంపెనీ చెప్పుకోవచ్చు. ద న్యూ ఆర్డర్స్ బుక్ కూడా ఇక్కడ ఏదైతే కోచ్ రూప్ మౌంటెడ్ ఏసీస్ దగ్గర నుంచి 25 ఏదైతే క్రోర్స్ ఏదైతే ఆర్డర్ వచ్చిందో దానికి సంబంధించినటువంటి లొకేషన్స్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏదైతే ఇండియాస్ లీడింగ్ థర్మల్ ప్రోడక్ట్ ఏదైతే కంపెనీస్ ఫర్ ఆటోమేటివ్ అప్లికేషన్స్ దానికి సంబంధించినటువంటి సబ్రోస్ది ఏదైతే మెన్సార్లో ఉన్నటువంటి దాన్ని చూపిస్తాను. ఇది లెక్క టూల్ డిజైనింగ్ కానీ, కంప్రెసర్ మేనేజ్మెంట్ కానీ, అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ, అసెంబ్లింగ్ కానీ, క్వాలిటీ కానీ, అదేవిధంగా ఫ్లో ఏదైతే ఫ్లో అనాలిసిస్ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ కానీ దీనికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ చూపిస్తాను. టెక్నికల్ సెంటర్స్ ఇక్కడ ఏదైతే టెక్నికల్ సెంటర్ నేను మీకు ఎక్కడైతే చూపిస్తానో సబ్రోస్ టెక్నికల్ సెంటర్ ఇన్ నోయిడాలో దీని టెక్నికల్ సెంటర్ ఏ విధంగా ఉంది. అదేవిధంగా టూల్ ఇంజనీరింగ్ సెంటర్ ఏదైతే సబ్రోస్ టూల్ ఇంజనీరింగ్ సెంటర్ ఏదైతే మనకి గాంధీనగర్లో గౌతమ్ నగర్ ఏదైతే యూపీలో ఉందో అది, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏదైతే నోయిడాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన ఫొటోస్ కానీ, అదేవిధంగా ఏదైతే ప్రెషర్ డై కాస్టింగ్ అన్నది PDC ప్లాంట్ అన్నది నోయిడాలో ఉన్నది దానికి సంబంధించింది. అదేవిధంగా చెన్నైలో దీనికి ఉన్నటువంటి ఆఫీస్ సెటప్ కానీ దీనికి సంబంధించిన ప్రోడక్ట్ బేస్ అంతా కూడా ఏ విధంగా ఉన్నది అంతా కూడా మనం చూపిస్తాను. పూణేలో ఉన్న ఆఫీస్ కానీ, అదేవిధంగా ఏదైతే ప్యాసింజర్ వెహికల్స్లో మారుతి కానీ, అదేవిధంగా టాటా కానీ, ఫోర్స్ కానీ, రెనాల్ట్ కానీ, మహేంద్ర కానీ సప్లై చేస్తుంది. అదేవిధంగా కమర్షియల్ వెహికల్స్లో కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. SML సుజుకీలో కానీ, మహేంద్రలో కానీ, ఫోర్స్లో కానీ, అశోక్ లైలాండ్ కానీ దీనికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా. ఇండియన్ రైల్వేస్లో వచ్చేటప్పటికి ఇండియన్ రైల్వేస్, అదేవిధంగా మేధా, అదేవిధంగా BHEL ఇండియన్ రైల్వే సెగ్మెంట్స్కి వచ్చేటప్పటికి BHEL రైల్వేస్ దానికి సంబంధించినవి, బాంబే రైడర్కి సంబంధించి దీనికి సంబంధించినవి కూడా. అదేవిధంగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కూలింగ్ ప్రొడక్ట్స్ అయితే మాత్రం వాల్టాస్కి, హైర్కి, అదే అంటే హెవెల్స్కి వీళ్ళ యొక్క రిఫ్రిజిరేటర్స్ కానీ, వీళ్ళకి ఏసీస్ కానీ దీనికి సంబంధించిన కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూలింగ్ సిస్టమ్ దీన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా టూల్ డిజైనింగ్ సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ డీటెయిల్గా గ్లోబల్గా ఏ విధంగా ఇస్తున్నారో అంతా కూడా డీటెయిల్గా అన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే మార్కెట్లో దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్టేక్ ఉండి పాజిటివ్గా మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి కంపెనీగా వాళ్ళు తీసుకోవచ్చు. ఏదైతే యాన్యువల్ రెవెన్యూ కానీ, అదేవిధంగా యాన్యువల్ నెట్ ప్రాఫిట్ కానీ, అదేవిధంగా స్టాక్ ప్రైస్ కానీ, నెట్ ఈక్విటీ రేషియో కానీ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ కూడా పాజిటివ్గా ఉంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మీకు డీటెయిల్గా స్టాక్ అనాలిసిస్ అంతా కూడా చూపిస్తున్నాను. అదేవిధంగా క్వార్టర్లీ రెవెన్యూ ప్రోగ్రెసివ్గా ఉంది, క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ కూడా ప్రోగ్రెసివ్గా ఉంది. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అండ్ రెవెన్యూ ఆఫ్ ద ప్రైస్ ఎర్నింగ్ రేషియో కూడా స్లైట్లీ నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా ప్రమోటర్స్ హోల్డింగ్స్ కట్ట అన్నీ కూడా బాగుంటాం. ప్రమోటర్స్ ఎడ్జింగ్ కూడా బాగుంటుంది కూడా, ప్రమోటర్స్ ఎడ్జింగ్ కూడా జీరోగా ఉండటం అనేది అన్నీ కూడా దీనికి కలిసి వచ్చే అంశాలుగా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీని యొక్క చార్ట్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్గా అంతా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు, టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఒక ఎస్ఎండింగ్ ఆర్డర్లో మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉన్నప్పుడు కూడా ఒక ఎస్ఎండింగ్ ఆర్డర్లో ముందుకు దూసుకెళ్తున్నటువంటి కంపెనీది. మన యొక్క ఫండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్లో ఇది ఏదైతే ఆటోమొబైల్స్ అనేది కూడా ఎవర్ గ్రీన్గా మన సెక్టార్గా మనం తీసుకుంటాం. అందులో ఆ ఆటోమొబైల్ ఉన్నటువంటి ఆ కంపెనీస్ అన్నింటికి కూడా వీళ్ళ యొక్క కాంపోనెంట్స్, వీళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా కంపల్సరీగా అవసరం అవటం. లాస్ట్ ఇయర్ కూడా ఒక 87% ప్రాఫిట్ని
అందించడం ఎవ్రీ ఇయర్ కూడా అబౌవ్ 36%, అబౌవ్ 40% మనకు మార్కెట్లో రెవెన్యూ తీసుకురావడం అన్నది చిన్న విషయం కాదు. ఇలాంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన యొక్క అద్భుతమైనటువంటి రిటర్న్ తీసుకుని అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా రీసెర్చ్ చేసి మీ యొక్క అవసరం తగ్గట్టుగా ఇలాంటి స్టాక్లో కూడా పెడితే మీకు కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.